అంటూ ఏది ఉండదు. మోషే చేయి ఎత్తినప్పుడు ఇశ్రాయేలుకి జయం వచ్చింది, మోషే చేయి దించినప్పుడు ఇశ్రాయేలుకి అపజయం వచ్చింది. అప్పుడు ఏం చేశారు వారు? మోషే చేయిని అలాగే పెట్టి సపోర్ట్ ఇచ్చారు, అలా జయమును పొందుకున్నారు. ఐక్యతతో వారు విజయాన్ని పొందుకున్నారు. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 20:11 కూడా ఒక్క మనిషి అన్నట్లు అందరూ ఏకీభించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడుకొన్నారు న్యాయాధిపతుల గ్రంథంలో. కనుక ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ బలం ఉంటుంది, ఎక్కడ బలం ఉంటుందో అక్కడ గొప్ప కార్యాలను చూడగలుగుతాం. హల్లెలూయా. కనుక వీరిరువురు ఇశ్రాయేలు జనాంగమునకు, యూదులకు గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చారు. ఇద్దరు స్త్రీలు గొప్ప ఉజ్జీవాన్ని తెచ్చారు, ఇద్దరు పురుషులు గొప్ప ఉజ్జీవాన్ని ఇశ్రాయేలు జనాంగమునకు, యూదులకు తీసుకొని వచ్చారు. ఆ తర్వాత 400 సంవత్సరాల తర్వాత యేసయ్య ఈ లోకానికి వచ్చారు. కనుక ఇది ఉజ్జీవ సభ. ఈ సభలో ఉన్న స్త్రీలు, పురుషులు మనం ఎంతమందికి సువార్తను ప్రకటిస్తున్నాం, ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఎంతమందికి దేవుని గురించి తెలియచేస్తున్నాం. 1992వ సంవత్సరంలో టీఎల్ ఆస్బాండ్ గారు నిజాం గ్రౌండ్స్లో మీటింగ్స్ పెట్టారు. డేజీ ఆస్బాండ్ గారు ఆయన వైఫ్ వచ్చారు. ఆమె పగలు స్త్రీల గుడికి తీసుకున్నారు. ఆవిడ అన్నారు, ఇండియాలో ఉద్యోగం రావాలంటే మీరు లేవాలి, స్త్రీలు లేవాలి, మీ దేశాన్ని మీరే రక్షించుకోవాలి. మేము వస్తాం, చెప్తాం, వెళ్ళిపోతాం. మీరు మీ దేశాన్ని రక్షించుకోవాలి, మీ దేశం కొరకు మీరు పనిని చేయాలి అని చెప్పారు.